నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అస్వస్థ బారిన పడిన వారిని కూటమి నేతలు పరామర్శించారు. కల్తీ ఘటనతో దిగ్భ్రాంతి చెందిన ఎంపీ పురంధేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆందోళన చెందవద్దని, కల్తీ ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని, చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం వైద్య ఖర్చులు భరిస్తుందన్నారు. కల్తీ పాలు తాగినటువంటి సందర్భంలో చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటం మాత్రమే కాకుండా 4-5 చనిపోవటం కూడా జరిగినటువంటి సంఘటన. ఇది మనందరికీ కూడా ఒక కనువిప్పుగా మనం అందరం కూడా భావించాలి. ఈ యొక్క కల్తీ పాలు తాగిన తర్వాత 15 మంది దగ్గరగా హాస్పిటల్ అడ్మిట్ అయితే 4 మరణించడం జరిగింది. 11 మంది ఇంకా ట్రీట్మెంట్ లో ఉన్నారు. 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఒక బిడ్డ అయితే 2-3 నెలల బిడ్డ అని చెప్పి తెలియవచ్చినటువంటి విషయం. ఇంకొక బిడ్డ అయితే 5-6 సంవత్సరాల బిడ్డ. వారిరువురు కూడా అక్కడ రెయిన్బో హాస్పిటల్లో ఉన్నారు. మిగిలిన వారు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం, సహకారం వాళ్ళు అందుకుంటున్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడు, అతను స్వయంగా గొడ్లని ఆవుని పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 120 లీటర్లు ఈ ఇళ్లకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్లకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు డీప్ ఫ్రీజర్ లో, అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి, చల్లగా ఉండాలి, పాడవకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ ఆ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు. పాలల్లో ఆ టేస్ట్ లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఏదో గొడ్లకి బాగాలేదు అనేటువంటి ఒక నెపంతో ఈ పాలను అందరికి పోయటం అనేది కొనసాగించాడు. ఆ సందర్భంలో మీరు చూసినట్లయితే చాలా వరకు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు, అదే విధంగా 5 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకి బాగా దీని యొక్క ఎఫెక్ట్ కనబడటం జరిగింది. ఇది అందులోనూ డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి, అంటే మధుమేహం మరియు హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి వారి మీద ప్రభావం మరింతగా చూపడం జరిగింది. ఇప్పుడే మేము లోపలికి వెళ్లి ఐసీయూలో కూడా ఉన్నటువంటి వారందరినీ కూడా చూసి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. వారందరూ కూడా నిర్ధారించినటువంటి విషయం ఇదే. అంటే నిపుణులు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ సాధారణంగా వయసు పైబడినటువంటి వారికి, మధుమేహం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నిపుణులు కూడా నిర్ధారించినటువంటి అంశం. ఈ రకమైనటువంటి విషయాల మీద కూడా జిల్లా యంత్రాంగం వెంటనే దృష్టి పెట్టాలని నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా ఆ దిశగా చూస్తామని చెప్పారు. ఏదైనా ఇవాళ ఆల్రెడీ మీరు చూసినట్లయితే పాల వ్యాపారిని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని హీజ్ అండర్ అరెస్ట్. అతను కావాలని చేశాడా, లేకపోతే అది అన్ఫార్చునేట్ గా జరిగిందా అనేటువంటి విషయం పక్కన పెడితే, జరగకూడదు అసలు ఇటువంటి సంఘటన. ఇవాళ అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. నోబడీ హ్యాస్ లెట్ హిమ్ అవుట్. సో జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా దీని మీద, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కఠినమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. చనిపోయిన కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అన్నది ప్రభుత్వం తరపున వారికి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే బాధితులందరికీ కూడా, ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వైద్యపరంగా అయ్యే ఖర్చు మొత్తం కూడా ఈ ప్రభుత్వమే భరిస్తుందని కూడా వాళ్ళందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాం.
దీంట్లో ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. చనిపోయిన కుటుంబానికి ఎక్స్గ్రేషియా 10 లక్షలు అనౌన్స్ చేయడంతో పాటు ట్రీట్మెంట్ ఏదైతే అండర్ గ్రో అవుతా ఉన్నారో, ఇప్పుడే రెయిన్బో హాస్పిటల్ కూడా నేనుని అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బొడ్డు వెంకటరామ చౌదరి గారు వెళ్ళాం. అక్కడ 3 పిల్లలు ఉన్నారు. అంటే వారిని చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ తల్లిదండ్రుల ఒక ఆవేదన కానీ బాధ కానీ మాటల్లో వర్ణించలేదు. అలాగే అక్కడ వారు ఇద్దరు స్టేబుల్గా ఉన్నారు. అయిన వాళ్ళలోని వెంటిలేటర్ మీద 2 ఉన్నారండి. నిన్న 4 ఉన్నారు, 2 వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు. హోప్ఫుల్లీ ఆ 2 కూడా వెంటిలేటర్ నుంచి బయటకు వస్తారని భావిస్తూ ఉన్నాం. రెయిన్బోలో 3 పిల్లలు ఉన్నారు. 3 నిన్న వెంటిలేటర్ మీద ఉన్నారు, అందులోంచి 2 బయటకు వచ్చారు. ఇంకొక చిన్న బేబీ, మంత్స్ బేబీ, ఇందాక మీరు చెప్పినట్లుగా విజయవాడ నుంచి హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, దాంతో చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఆ బేబీ కూడా బయటికి వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు మనకు ప్రాథమికంగా పోలీసు వారు చేసిన విచారణలో పోయిన 3-4 నెలల క్రితం వరకు వారు డేటా తీసుకుని ఈ పాలు నిజంగా కొనుగోలు చేస్తున్నారా లేకపోతే కృత్రిమంగా ఏమైనా తయారు చేస్తున్నారా అనేది అంచనాలు వచ్చారు. అన్నిటికీ కూడా బిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి పక్కాగా. అంటే ఎవరెవరి దగ్గర కొనుక్కుంటున్నాడు, ఏం చేస్తున్నాడు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్న బిజినెస్ ఈ 16, 17, 18 తేదీలను మాత్రం కొంచెం తేడా జరిగిందని, అంటే అక్కడ మొత్తం పేషెంట్స్ చెప్తున్నారు, అక్కడ ఉన్న వారందరూ కూడా ఇదే చెప్తున్నారు. సో ప్రాథమికంగా ఇది బహుశా వ్యాపారానికి చేసాడా లేదా ఏదన్నా అక్కడ వేరే వాళ్ళు సప్లై చేసిన వారు కానీ, లేకపోతే ఆయన ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ఆయన స్టోరేజ్లో కానీ, క్యాన్లో మొత్తం 6 క్యాన్లలో 120 లీటర్లు తీసుకొస్తాడంట రోజు ఆయన. సో ఇక్కడ మొత్తం మీరు చూసినట్లయితే 120 మందికి ఈ సిమ్టమ్స్ కనబడలే. 14 మందిలో మాత్రం ఇప్పుడు తీవ్రంగా కనిపించినాయి. కొంతమంది ఇంకా వస్తున్నారు. ఇప్పుడు ఏవైతే 120 మందికి సప్లై చేస్తున్నారు, 120 లీటర్లు సప్లై చేస్తున్నారు 109 మందికి, వారందరి ఇళ్ళకి కూడా వెళ్ళి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయని అడగడం జరుగుతుంది. సో కొంతమంది ఇప్పుడు నాకు పొట్టనొప్పి వస్తుందనో లేకపోతే ఇదని ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇప్పుడు బయటకు వస్తున్నారు. వారికి కూడా టెస్టులు చేస్తారు. వారిలో కూడా ఏమన్నా